Hello all of you, welcome to ACE. Today we are going to discuss about RRC Group D Grand Test number 40 reasoning session. Let's move on the questions. The first question, ఒక నిర్దిష్ట కోడెడ్ భాషలో లైఫ్ ఈజ్ ఆసమ్ని ఒక విధంగా కోట్ చేశాడు, TUSYMU అని. అదే కాలేజ్ ఈజ్ బోరింగ్ అని చెప్పేసి ఒక విధంగా కోట్ చేశాడు, TURYMU అని చెప్పి. స్కూల్ ఈజ్ ఆసమ్ అని చెప్పేసి ఒక విధంగా కోట్ చేశాడు. అయితే మనకి కాలేజ్ లైఫ్ బోరింగ్ అనేది ఎలా చేయాలి, కాలేజ్ లైఫ్ బోరింగ్ అనేది ఎలా కోట్ చేయబడుతుందని అడుగుతున్నాడు. ఇప్పుడు కాలేజ్ ఈజ్ బోరింగ్ ఇక్కడ ఉంది, మనకి ఇందులో కాలేజ్ కావాలి, బోరింగ్ కావాలి. ఈజ్ తీసేయాలి. ఈజ్ ఎలిమినేట్ చేయాలి అంటే ఇక్కడ ఈజ్ అనేది దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. మూడిట్లలో ఈజ్ కామన్గా ఉంది కాబట్టి మీ కోడింగ్ కూడా మూడిట్లో కామన్గా ఉంటుంది. అదేం చూడండమ్మా, TU. సో TU తప్ప మిగతావి ఏవి కామన్గా లేవు, ఒకసారి జాగ్రత్తగా చూడండి. అయితే TU ఈజ్ గోయింగ్ ఫర్ ఈజ్, మనకు అది అవసరం లేదు. అంటే TU పోతే మిగతాదేమా ROMO మనకు కావాలి కదా, కాలేజ్ బోరింగ్. అంటే మీ ఆప్షన్లో కంపల్సరీగా ROMO ఉండాలి. అలాంటి రెండు కనుక ఉంటే అప్పుడు మనము లైఫ్ గురించి చూద్దాం. అంటే కాలేజ్ బోరింగ్ ROMO కంపల్సరీగా ఉండాలి. ఎన్ని ఆప్షన్స్ ఎన్నో చూడండి. ROMO ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది, దట్ ఈస్ ద సెకండ్ వన్. ఆప్షన్ B ఈజ్ రైట్ వన్. జాగ్రత్తగా చూసుకుంటే ROMO కంపల్సరీగా మనకు ఉండాలి. ROMO కంపల్సరీగా ఉండే ఆప్షన్ ఏదైనా ఉందో చూసుకుంటే అది ఓన్లీ సెకండ్ వన్లో మాత్రమే ROMO ఉంది, ఇంకెక్కడ కూడా ROMO లేదు కలిసి. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద ఫైనల్. లైఫ్ కావాలనుకుంటే లైఫ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది MU. సో మీరు చెక్ చేసుకోండి, ఓకేనమ్మా. ఆప్షన్ 2 ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్ష మే 15 తర్వాత మే 18కి ముందు అని రామన్ గుర్తుంచుకున్నాడు. 15 తర్వాత 18 కంటే ముందు అంటే 16, 17 రెండు తేదీలో ఏదో తెలీదు, 16, 17 అని చెప్పచ్చు. అదేవిధంగా అయితే పరీక్ష మే 21కి ముందు కానీ 16 తర్వాత అని దీప గుర్తుంచుకున్నాడు. 16 తర్వాత 21 కంటే ముందు అంటే 17, 18, 19, 20 4 రోజులు ఉంది. 17, 18, 19, 20 ఈ రెండింటిలో కామన్గా ఉంది ఏంటి, ఓన్లీ 17. మేలో ఏ తేదీన పరీక్ష జరుగుతుంది, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, ఏ కుమారుడు సి సోదరిని వివాహం చేసుకున్నాడు. ఏ యొక్క కుమారుడు ఎవరో తెలియదు మనకి. ఏ యొక్క కుమారుడు సి సోదరిని వివాహం చేసుకున్నాడు. అర్థమవుతుందా? ఏ యొక్క కుమారుడు సి యొక్క సోదరిని వివాహం చేసుకున్నాడు. అయితే సి యొక్క కుమారుడు బి, సి యొక్క కుమారుడు బి అని చెప్పాడు. అయితే బికి ఏ కుమారుడు ఏమవుతాడు, బికి ఏ కుమారుడు ఏమవుతాడు. ఈ బికి ఏ కుమారుడు ఏమవుతారంటే వీళ్ళు ఏమవుతారు, ఫస్ట్ ఫాదర్ అండ్ మదర్. వీళ్ళేంటి, తండ్రో తల్లో తెలియదు మనకి, సి తండ్రో తల్లో తెలియదు. వీళ్ళేమవుతారు మరి, తండ్రి కానీ తల్లి కానీ సోదరు ఏమవుతారు, ఆంట్ అవుతారు. ఆంట్ అయితే వీళ్ళేమవుతారు, అంకుల్ అవుతారు. ఆప్షన్ బి ఈజ్ రైట్ వన్. ఇక్కడ మామ అని చెప్పచ్చు. ఆప్షన్ బి ఈజ్ రైట్ వన్. సి కొడుకు బి ఏ కొడుకు ఏమవుతాడని చెప్తున్నాడు, అంకుల్ అవుతాడు. బికి ఏ కుమారుడు ఏమవుతాడు, బికి ఏ కుమారుడు ఏమవుతాడు, అంకుల్ ఇస్ ఆప్షన్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. 32, 15. 32ని బై 2 -1 చేస్తే 15 వస్తుంది కదమ్మా. బై 2 -1. 2 16ల 32, 16 - 1 15. 86, 42. 43 - 1 42. ఇది కరెక్ట్గానే ఉంది, ఇది కరెక్ట్గానే ఉంది. 56, 25. 56 బై ఎంతమా 2, 28 అవుతుంది. -1 చేస్తే 27 ఉండాలి, 25 ఉంది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఇది చూసుకుంటే 74 కనుక మనం చేస్తే 37 అవుతుంది. 37 - 1 36. బై 2 -1 బై 2 -1. కొంతవరకు బై 2 -1 సాటిస్ఫై అవ్వట్లేదు. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఆప్షన్ 3 ఈస్ రైట్ వన్. నెక్స్ట్ వన్, మ్యాట్రిక్స్ ఇచ్చాడు. మ్యాట్రిక్స్లో ఏం చెప్పాడమ్మా, ఫెయిత్ చెప్పాడు.
24లో ఎఫ్ ఉందా చూడండి, 24లో ఎఫ్ ఉందామా, ఉంది. 31లో ఏ ఉండాలి, 31లో ఏ ఉండాలి, 31లో కూడా మనకి ఎఫ్ఏ ఉంది. ఫస్ట్ వన్ మీ ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. సెకండ్ వన్ చూసుకుంటే 12లో మళ్ళీ ఎఫ్ ఉండాలి, ఉంది. 20లో ఏ ఉండాలి, 20 ఉంది. 40లో ఐ ఉండాలమ్మా, 40లో ఐ ఉండాలి. 40లో ఐ ఉందా, లేదు. అంటే సెకండ్ వన్ కూడా మీ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు. థర్డ్ వన్ చూసుకుంటే 31లో ఏ ఉండాలి, 31లో ఏ ఉంది. 31లో ఎఫ్ ఉండాలి, 34లో ఏ ఉండాలి, 34లో ఏ ఉండాలి, ఉంది. 23లో ఐ ఉండాలి, 23 ఐ ఉంది. 76లో టీ ఉండాలమ్మా, 76లో టీ ఉండాలి, ఉంది. 79లో హెచ్ ఉండాలి, 79లో హెచ్ అది కూడా ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ వన్, ఫెయిత్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, క్వశ్చన్ ఫిగర్. ఆన్సర్ ఫిగర్ ఇచ్చాడు, క్వశ్చన్ ఫిగర్ ఇచ్చాడు. సేమ్ ఫిగర్ కావాలి మనకి, సేమ్ ఫిగర్ కావాలి. ఇక్కడ మనకి ఈ సర్కిల్ ఉండాలి, ఈ సర్కిల్ ఉండాలి, ఇక్కడ ఈ సర్కిల్ ఉండాలి అండ్ యారో మార్క్ ఉండాలి. సో యారో మార్క్ ఇలా ఉండాలి, ఈ సర్కిల్ ఉండాలి. చూడండి ఇది ఉందా, లేదు. దెన్ సీ ద సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ ఇలా వచ్చే ఛాన్స్ లేదు, ఇలా వచ్చే ఛాన్స్ లేదు. ఓన్లీ సెకండ్ వన్, ఓన్లీ సెకండ్ వన్. సో చెక్ దట్ ఆప్షన్, ఓన్లీ సెకండ్ వన్ ఈజ్ రైట్ వన్. మనకి కరువు పార్ట్ కావాలి, కరువు పార్ట్ ఇక్కడ మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. ఇది కాదు, ఇది కాదు, ఇది చాలా పెద్దగా ఉంది, ఇది కూడా కాదు. ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, షుడ్ కంపెనీస్ allow employees to work from home for a few days every month? సో తెలుగులో చదివి కన్ఫర్మ్ చేద్దాము. కంపెనీలు ప్రతి నెల కొన్ని రోజులు ఇంటి నుంచి పనిచేయడానికి ఉద్యోగులను అనుమతించాలా అని చెప్తున్నాడు. కంపెనీలు కొన్ని రోజుల పాటు ప్రతి నెల ఉద్యోగుల్ని ఇంటి నుంచి పనిచేయడానికి అనుమతించాలనేది వాడి ప్రకటన. అవును, ఎందుకంటే ఉద్యోగులకు అలాంటి స్వేచ్ఛను అనుమతించడం వల్ల ఎక్కువ ఉద్యోగాలకు సంతృప్తి కలుగుతుంది. అవును చెప్పచ్చు. అలాంటి స్వేచ్ఛని అంటే కొన్ని రోజులు, ఒక 10 రోజులు, లేకపోతే ఒక వారం ఇంటి దగ్గర ఉండి పనిచేయండి అని చెప్పడం వల్ల, ఆ స్వేచ్ఛ అనేది వాళ్ళకి ఇవ్వడం వల్ల ఉద్యోగులకు ఎక్కువగా సంతృప్తి కలుగుతుందని చెప్తున్నాడు. అది చెప్పొచ్చు. వాదన చెప్తున్నాం, వాదన బలంగానే ఉంది. అవును, ఎందుకంటే ప్రయాణానికి సమయం కేటాయించకుండా ఉద్యోగులు ఎక్కువసేపు పని చేయవచ్చు. ఎస్, ఇది కూడా చేయొచ్చు, ఇది కూడా చేసే అవకాశం ఉంది. రెండు బలంగానే ఉన్నాయి. 1 మరియు 2, 1 మరియు 1 మరియు 2 బలంగా ఉన్నాయి. ఆప్షన్ సి ఈజ్ రైట్ వన్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఒక కోడెడ్ భాషలో కంట్రోల్ని 104గా మరియు క్వశ్చన్ని 128గా చేస్తే ఇన్స్టిట్యూషన్ని ఏ విధంగా చేయాలనేది అడుగుతున్నాడు. సో చూడండి, కంట్రోల్ని 104గా ఏ విధంగా చేశాడంటే, సి అనేది 3, ఓ అంటే 15, ఎన్ అంటే 14, టి అంటే 20, ఆర్ అంటే 18, ఓ అంటే 15, ఎల్ అంటే 12. ఇది చూసుకుంటే 15, 15, 30, 30, 20, 15, 15, 30, 30, 20, 50, 50, 18, 12, మళ్ళీ 30, 50, 30, 80, 80, 14, 3, 17, 80, 17, 97. ఇది టోటల్ ఎంతమ్మా, 97. 97 ప్లస్ కంట్రోల్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7. 97 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 104. సరిపోయిందమ్మా. మొత్తం యాడ్ చేసిన తర్వాత ఆ ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో అన్ని లెటర్స్ యాడ్ చేసుకొని మనకి 104 వస్తుంది. అదేవిధంగా మనకు కావాల్సిన ఇన్స్టిట్యూషన్ రావాలి అంటే ఐ అంటే 9, ఎన్ 14, ఎస్ 19, టి అంటే 20, మళ్ళీ ఐ అంటే 9, మళ్ళీ టి అంటే 20, యు అంటే 21, మళ్ళీ ఐ అంటే 9, సారీ టియు తర్వాత మళ్ళీ టీ ఉంది కదా, సో 20, ఐ అంటే మళ్ళీ 9, ఓ అంటే 15, ఎన్ అంటే 14. మొత్తం యాడ్ చేయండి. మొత్తం యాడ్ చేస్తే 20, 20, 20, 60, 21, 9, 30, తర్వాత 15, 14,
15, 14, 29 ప్లస్ 9, 29 ప్లస్ 9 38. ఈ మొత్తం కలిపి 38 అమ్మ. 38 ప్లస్ 19, 14, 9, 14, 9, 23. 23కి 20 యాడ్ చేసి ఒకటి తీసేయండి. 23కి 20 యాడ్ చేస్తే 43, ఒకటి తీసేస్తే 42. సో 42. 8, 2, 10, 6, 4, 10, 13, 16, 17. 170 అనేది వస్తుంది. 170 వస్తుంది. 60, 6, 3, 9, 12, 14, 16, 17. 170. ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 170 ప్లస్ 11, 181 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. మీరు క్వశ్చన్ చేసుకున్న అలాగే వస్తుంది. అన్నీ యాడ్ చేసి ప్లస్ ఇవన్నైతే ఎన్ని లెటర్స్ వస్తాయో అన్ని యాడ్ చేస్తే మనకి 128 అనేది వస్తుంది. ఆ విధంగా మనం చేస్తున్నాము. అందుకే కంట్రోల్కి ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాము. మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. 7 persons Reema, Naina, Jeeba, Banu, Roni, Avni, Manav lives in the 7th floor building where bottom floor is number 1 and top floor is number 7 and Roni lives in which floor? ఈ 7 వ్యక్తులు కూడా 7 ఫ్లోర్లలో ఉన్నారని చెప్తున్నాడు. ఆ ఫ్లోర్లు కూడా 1 నుంచి 7 వరకు ఉన్నాయని చెప్తున్నాడు. అయితే రోని అనేది ఏ ఫ్లోర్లో ఉందని అడుగుతున్నాడు. రోని అనేది ఏ ఫ్లోర్లో ఉందని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి. 1, 2, 3 ఇచ్చాడు. 3 స్టేట్మెంట్స్ గురించి ఆన్సర్ చెప్తామా? ఇలా 3 స్టేట్మెంట్స్ డేటా సఫిషియన్సీ ఇచ్చినప్పుడు మన ఓన్గా చేద్దామా? వాడు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చేయండి. ఎందుకంటే మన ఓన్గా చేయాలంటే 1 చేయాలి, 2 చేయాలి, 3 చేయాలి, 1, 2 కలిపి చేయాలి, 2, 3 కలిపి చేయాలి, మళ్ళీ 1, 3 కలిపి చేయాలి, మళ్ళీ 1, 2, 3 కలిపి చేయాలి. ఇలా అన్నీ కలిపి చేయాల్సి వస్తుంది. వాడు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ 1, 2 కలిపి చేద్దాం. వస్తుందా లేదా చూద్దాం. ఇచ్చిన ఫ్లోర్ చూడమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2 చూడండి. రీమా లివ్స్ ఆన్ 5th floor. రీమా లివ్స్ ఆన్ 5th floor. అండ్ బాను డస్ నాట్ లివ్ ఆన్ టాప్ ఫ్లోర్. బాను అనేవాడు 7 కాదు అని చెప్పాము. దెర్ ఈస్ ఎ గ్యాప్ ఆఫ్ 2 floors బిట్వీన్ రీమా అండ్ అవని హూ లివ్స్ ఇమీడియట్లీ బిలో నైనా. రీమాకి అవనికి 2 ఫ్లోర్లు గ్యాప్ ఉండాలి. 2 ఫ్లోర్లు గ్యాప్ పైన ఛాన్స్ ఉందమ్మా? లేదు. 2 ఫ్లోర్లు గ్యాప్ అవని ఇక్కడే ఛాన్స్ ఉంది. ఈ అవని అనే పర్సన్ హూ లివ్స్ ఇమీడియట్లీ బిలో నైనా. ఈ అవని అనే పర్సన్ నైనాకి కింద ఉండాలి అని చెప్తున్నాము. అంటే నైనా ఇక్కడే ఛాన్స్ ఉంది. నైనా ఇక్కడే ఛాన్స్ ఉంది. ఇది ఒకటోది అయిపోయింది. రెండో చూద్దాం. నైనా లివ్స్ ఆన్ ద 3rd floor చెప్పచ్చు. అండ్ జీవా లివ్స్ ఆన్ ద టాప్ ఫ్లోర్. జీవా లివ్స్ ఆన్ టాప్ ఫ్లోర్. దెర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ 2 floors బిట్వీన్ రీమా అండ్ అవని. మళ్ళీ వాడు అదే చెప్తున్నాడు. అవని లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ ద మనవ్. అవని లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ ద మనవ్. అవని అనేవాడు మనవకి ఎంబటే పైన ఉన్నాడని చెప్తున్నాడు. రీమా లివ్స్ ఆన్ ద ఆడ్ నెంబర్ ఫ్లోర్. రీమా లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. ఇప్పుడు బాను 7 కాదన్నాడు కానీ 6 కానీ 4 కానీ అవ్వచ్చు. మనకు కావాల్సిన రోనీ కూడా ఈ 6 కానీ 4 కానీ చెప్పచ్చు. మరి చెప్పగలుగుతామా? చెప్పలేము. సో 1 and 2 ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో తీసేస్తే. సో ఫస్ట్ ఆప్షన్ అయితే అయ్యే ఛాన్సే లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? 2 and 3 అని చెప్తున్నాడు. 2 and 3 అని చెప్తున్నాడు. సో 2, 3 ఉపయోగించి చేద్దాం. నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. ఇంగ్లీష్లో చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. 2, 3 కలిపి చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7. నైనా లివ్స్ ఆన్ 3rd floor. నైనా లివ్స్ ఆన్ 3వ ఫ్లోర్లో ఉందని చెప్తున్నాము. అండ్ జీబా లివ్స్ ఆన్ టాప్ ఫ్లోర్. జీబా అనే వ్యక్తి పైన ఫ్లోర్లో, అందరికంటే పైన ఫ్లోర్లో ఉందని చెప్తున్నాము. జీబా లివ్స్ ఆన్ టాప్ ఫ్లోర్. దెర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ 2 floors బిట్వీన్ రీమా అండ్ అవని. రీమాకి అవనికి 2 గ్యాప్ ఉండాలి. 2 ఫ్లోర్లు గ్యాప్ ఉండాలని చెప్తున్నాము. రీమా అవని. రీమా తెలియదు, అవని తెలియదు. బట్ అవని లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ ద మనవ్ అని చెప్తున్నాము. రీమా లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్లో. రీమా అనేది బేసి సంఖ్య గల ఫ్లోర్లో ఉండాలని చెప్తున్నాము. ఇప్పుడు చూడండి, బేసి సంఖ్య ఇది మాత్రమే ఉంది, ఇది మాత్రం ఉంది. రీమా ఇక్కడ కానీ ఉండొచ్చు, ఇక్కడ కానీ ఉండొచ్చు. అయితే రీమాకి అవనికి 2 ఫ్లోర్లు గ్యాప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీమా అనుకుంటే 2 ఫ్లోర్లు గ్యాప్ అవని ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ అవని 2 floors గ్యాప్ బిట్వీన్ రీమా అండ్ అవని. అవని లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ మనవ్. అవని అనేవాడు మనవ కంటే పైన ఉన్నాడు. మరి ఇక్కడ అవని ఉంది, మనవ ఛాన్స్ ఉందమ్మా? లేదు. అందుకే రీమా ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు.
సో రీమా ఇక్కడ ఛాన్స్ లేదంటే అవని కూడా ఇక్కడ కాదు. అంటే రీమా ఇంకెక్కడ ఛాన్స్ ఉందమ్మా? 5వ ఫ్లోర్లో. రీమాకి అవనికి 2 ఫ్లోర్లు కాపు ఉండాలి. 2 ఫ్లోర్లు అవని. ఈ అవని అనే వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఇమీడియట్లీ అబౌవ్ మనవకి ఇమీడియట్లీ పైనే ఉండాలని చెప్తున్నాము. మళ్ళీ ఇక్కడ 2 వచ్చాయి గ్యాప్. మనం 2వది మాత్రం యూజ్ చేస్తాము. ఇప్పుడు 3వది చూసేద్దాము. భాను హూ లివ్స్ ఆన్ 4th ఫ్లోర్. భాను అనేవాడు 4th ఫ్లోర్ అంట. మిగతా వాళ్ళు 2 కదమ్మా మరి. అంటే 2 మరియు 3 ఉపయోగిస్తే మనకి ఆన్సర్ వస్తుంది అని చెప్పచ్చు. 2 మరియు 3 ఉపయోగిస్తే ఆన్సర్ వస్తుంది. కానీ ఇంకోటి చూడండి, ఐదర్ స్టేట్మెంట్ 1 and 3 ఆర్ 2 and 3 టుగెదర్ ఆర్ సఫిషియంట్. 1 లేదా 3 ఉపయోగించవచ్చు, లేదా 2 లేదా 3 ఉపయోగించవచ్చు అచ్చా అంటున్నాడు. అంటే అవి చేస్తే వస్తుందా అని అడుగుతున్నాడు. సరే ఇది చేస్తే మనకి ఇందాక ఏ ఫిక్స్ అవ్వలేదమ్మా? ఒక్కసారి ఇందాక గమనిస్తే మీరు ఒకసారి చూడండమ్మా. ఇందాకది గమనిస్తే భాను మాత్రమే ఫిక్స్ అవ్వలేదు కదా. ఇది ఏం చూసాము? 1వ యూజ్ చేసి చేసుకున్నాము. భాను హూ లివ్స్ ఆన్ 4th ఫ్లోర్. భాను అనేవాడు 4th ఫ్లోర్లో ఉంటాడని చెప్తున్నాడు. మనం 2వది అంత పెద్దగా యూజ్ చేయలేదు. ఒకసారి చూడండి, 2వది ఏం చెప్పాడు? నైనా లివ్స్ ఆన్ 3rd ఫ్లోర్. అవన్నీ 1st ఫ్లోర్లో చెప్పినవే. ఒకసారి చూద్దాము. లివ్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మనవ్ అండ్ జీవా. భాను అనేవాడు మనవ్ అండ్ జీవాకి పక్కపక్కనే ఉండాలి. సో జీవా అండ్ మనవ్. జీవాకి భానుకి 2 ఫ్లోర్లు గ్యాపు, మనవకి భానుకి 2 ఫ్లోర్లు గ్యాపు. ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉన్నాడు కదమ్మా. కంపల్సరీ మిడిల్లో ఉండాలని చెప్పాడు. అండ్ జీవా లివ్స్ ఆన్ టాప్ ఫ్లోర్. జీవా అనేవాడు టాప్ ఫ్లోర్లో ఉండాలని చెప్పాడు. ఫస్ట్ దాన్ని చూడండి ఒకసారి. రీమా లివ్స్ ఆన్ 5th ఫ్లోర్. అది యూజ్ చేసుకున్నాము. భాను డస్ నాట్ లివ్ ఆన్ టాప్ ఫ్లోర్. అది లేదు. దెర్ ఇస్ ద గ్యాప్ ఆఫ్ 2 floors బిట్వీన్ రీమా అండ్ అవని. ఇది మనకు తెలుసు, 1st ఫ్లోర్లోనే ఉంది. హూ లివ్స్ ఇమిడియట్లీ బిలో 9. ఇది మనకు తెలుసు. తర్వాత ఈ భాను అనేవాడు 3 చూడండి. భాను అనేవాడు కంపల్సరీగా 4th ఫ్లోర్లో ఉండాలి. ఇది మనం చెప్పుకున్నాము 3rd ఉపయోగించి. అలాగే ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మనవ్ అండ్ జీవా. ఈ భాను అనేవాడు కంపల్సరీగా మధ్యలో ఉండాలి. ఎవడెవడికి? మనవ్ జీవాకి. జీవా అనేది ఇందాక చేసుకున్నాము. సో మనవ్ జీవా ఇక్కడ ఉంటేనే మాత్రమే భాను మనకి ఛాన్స్ ఉంది. ఇవన్నీ వస్తున్నాయిగా 1, 3తో ఉపయోగించి. అంటే 1 మరియు 3 ఉపయోగించవచ్చు, లేదా 2 మరియు 3 ఉపయోగించి మనకు ఆన్సర్ వస్తుందని చెప్పచ్చు. సో అందుకే ఇదంతా చేసాం. ఐదర్ 1 or 3 and 2 and 3 together are sufficient to answer this question. Option C is the right one. Next question అమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ ఇస్ ద లీప్ ఇయర్? కింది సంవత్సరాల్లో లీప్ సంవత్సరం ఏది అని చెప్తున్నాడు. క్లియర్గా చూసుకుంటే లాస్ట్ 2 నెంబర్లు మనకి 4తో డివిజిబుల్ అవ్వాలి. 4తో డివిజిబుల్ అయ్యి ఓన్లీ 1 ఆప్షన్, దట్ ఇస్ ద బి, రైట్ వన్. దట్ ఇస్ ద బి. సో బి ఇస్ రైట్ వన్. ఇది 4 డివిజిబుల్ కాదు, ఇది అవ్వదు, ఇది మాత్రమే మనకి 4తో డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఇస్తానబుల్ టర్కీకి సంబంధించిన సిటీ అయితే సోచి అనేది దేనికి సంబంధించిన సిటీ? సోచి ఈజ్ రష్యా. ఇస్తాన్బుల్ టర్కీకి సంబంధించిన సిటీ అయితే, టర్కీలో ఉన్న సిటీ ఇస్తాన్బుల్ అయితే, సోచి ఎక్కడ సిటీ అని చెప్తున్నాడు? రష్యాలో సోచి ఉంటుంది. ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ అమ్మా. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ABCDEFG ఆర్ 7 players. ఒకసారి తెలుగులో చూద్దాము. ABCDEFG అనే 7 ఆటగాళ్ళు. వారు ఒక్కో జట్టులో 2 ఆటగాళ్ళు ఉండేలా 2 జట్లు మరియు మరొక దానిలో 3 ఆటగాళ్ళు ఉండేలా 3 బృందాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క జట్టులో 2 ఆటగాళ్ళు ఉండేలా 2 జట్లు మరియు మరొక దానిలో 3 ఆటగాళ్ళు ఉండేలా 3 బృందాలను ఏర్పాటు చేస్తారని చెప్తున్నాడు. A మరియు B ఒక జట్టులో ఉండకూడదు. B మరియు C ఒకే జట్టులో ఉండకూడదు. A మరియు B ఉండకూడదు, B మరియు C ఉండకూడదు. E మరియు F ఒకే జట్టులో ఉండాలి. E మరియు F ఒకే జట్టులో ఉండాలని చెప్తున్నాడు. అయితే వాడు అసలు ఏమి ఇచ్చాడు చూడండి. A అండ్ B ఉండకూడదు, B మరియు C ఉండకూడదు. కానీ EF మాత్రం ఒకే జట్టులో ఉండాలని చెప్పాడు. అయితే
సిడి మరియు ఏ ముగ్గురు ఆటగాళ్ళలో ఒక బృందానికి ఏర్పాటు చేస్తే ఒక్కొక్క ముగ్గురు అని చెప్పారు కదమ్మా, అందులో సిడిఏ ముగ్గురు ఒకదానికి ఏర్పాటు చేస్తే అంటే వీళ్ళందరూ ఒక బృందం అని చెప్తున్నాడు. ఇప్పుడు సిడిఏ మొత్తం కూడా ఒక బృందం అయితే కింది వారిలో ఎవరు మరొక జట్టులోని సభ్యులు కావచ్చు, కింది వారిలో ఎవరు మరొక వ్యక్తిలోని సభ్యులు కావచ్చు. ఇక్కడ ఏ ఉన్నాడు, డి ఉన్నాడు, సి ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఎవరమ్మా, బి, ఈ, ఎఫ్, జి. అంటే కంపల్సరీగా మనకి ఈఎఫ్ కావాలి, ఎందుకంటే ఈఎఫ్ అనేవాడు ఒకటే దాంట్లో ఉండాలని చెప్పాడు. ఈఎఫ్ కావాలి. ఈఎఫ్తో బి చూడండి, బి ఇందులో ఉండొచ్చు కదా. బి ఏతో ఉండకూడదు అన్నాడు, బి సితో ఉండకూడదు అన్నాడు. అంటే బి ఇక్కడ వాడే చెప్పాడు, సిడిఏ మొత్తం ఒక బృందం అని చెప్పాడు. అంటే ఇక్కడ బి నిరభ్యంతరంగా ఉండొచ్చు. అదేవిధంగా జీ చూడండి, జీకి అసలు ఎటువంటి కండిషన్ అని చెప్పామా, జీ కూడా ఉండే ఛాన్స్ ఉంది. జీ కూడా సార్ మరి ముగ్గురే అన్నారు కదా, వీళ్ళలో ఎవరైనా ఉండే ఛాన్స్ ఉంది. అంటే మిగతాది మనకి బిఈఎఫ్జి ఈ నలుగురిలో ఏ ముగ్గురైనా మనకి ఛాన్స్ ఉంది అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ ముగ్గురు వీళ్ళతో కాదని చెప్తున్నాము, ఆ ముగ్గురు సపరేట్గా ఉంటారు. జీ మరియు బి ఆప్షన్ 2 అవుతుంది. ఈ మరియు ఎఫ్ ఆప్షన్ 3 అవుతుంది అది చెప్తున్నాను. పై బి మరియు సి ఎంపికలు రెండూ నిజమే అని చెప్తున్నాము. పై బి మరియు సి రెండు నిజమే. ఆప్షన్ డి ఇస్ రైట్. ఈ రెండు కావాలి మనకి, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ అమ్మా, ఏ డి ప్లస్ 3 డిజి 4 7 ప్లస్ 3 మళ్ళీ జీతో స్టార్ట్ అని చూడండి. జీజే మళ్ళీ ప్లస్ 3, జేఎం మళ్ళీ ప్లస్ 3, మళ్ళీ ఎంతో స్టార్ట్ అవ్వాలి. అసలు ఎంతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒకటే ఉందనుకోండి, దట్ ఇస్ ద ఫైనల్. ఎం ప్లస్ 3 13 ప్లస్ 3 16 అంటే పి. అదేవిధంగా పి 16 ప్లస్ 3 19 అంటే ఎస్, ఎంపిఎస్ ఉండాలి. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. నెక్స్ట్ వన్ మా, కింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుంచి భిన్న అక్షరాలను ఎంచుకోండి అని చెప్తున్నాడు. ఏకి ప్లస్ 3 యాడ్ చేస్తే డి, హెచ్కి ప్లస్ 2, ఎన్కి ప్లస్ 2, ఓకి ప్లస్ 2, ఓకి 2 యాడ్ చేస్తే క్యూ, ఎన్కి 2 యాడ్ చేస్తే పి, హెచ్కి 2 యాడ్ చేస్తే జే, ఏకి 3 యాడ్ చేస్తే డి వస్తుంది. మనకి అన్ని 2 ఉన్నాయి, ఇది ఒకటి మాత్రమే 3గా ఉంది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, కింది ప్రశ్నలో బొమ్మ యొక్క సరైన అద్దపు చిత్రాన్ని ఎంచుకోండి అని చెప్తున్నాడు. కంపల్సరీగా మనకి ఈ ట్రయాంగిల్ అనేది ఇలా ఉండాలి, లెఫ్ట్ మొత్తము రైట్ అవుతుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇది కంపల్సరీగా ఇలానే ఉండాలి. అండ్ ఈ పార్ట్ డౌన్ వచ్చే ఛాన్స్ లేదు, ఈ పార్ట్ కూడా అప్పరే ఉండాలి. ఇది మొత్తము ఇలా అవుతుంది, ఈ పార్ట్ మీకు అప్పరే ఉండాలి. ఇది ఆప్షన్. ఇక్కడ లేదు, ఇది కాదు, ఇది కానీ ఇది కానీ, ఈ రెండిట్లో కానీ నేను చెప్పాను ఈ పార్ట్ మనకి అప్పరే ఉండాలని చెప్పాను కదమ్మా. సో ఇక్కడ డౌన్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. హెచ్ఈఎల్ఈని ఎస్ఈఓడబ్ల్యూగా రాశాడు. ఎలా రాశాడు? హెచ్ని ఎస్గా, ఈని విగా, ఎల్ని ఓగా, డిని డబ్ల్యూగా. ఇవి కరెక్ట్గా చూస్తే మనకి ఏంటివి? ఆపోజిట్ పెయిర్స్. ఆపోజిట్ పెయిర్స్ అని చెప్పచ్చు. ఆపోజిట్ లెటర్స్. ఇప్పుడు డికి డబ్ల్యూ, ఈకి వి, ఏకి జెడ్, ఎల్కి ఓ, డి డబ్ల్యూవి జెడ్ఓ మీ ఆన్సర్. డబ్ల్యూవి జెడ్ఓ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఆల్ ఫ్యాన్స్ ఆర్ వ్యాన్స్. అన్ని ఫ్యాన్లు వ్యాన్లు అని చెప్తున్నాము. నో వ్యాన్ ఈస్ పాన్. ఏ వ్యాన్ కూడా పాన్ కాదు అని చెప్తున్నాము. ఏ వ్యాన్ కూడా పాన్ కాదని చెప్పాము. అయితే నో పాన్ ఈజ్ ఫ్యాన్. ఏ ప్యాన్ ఫ్యాన్ కాదంటున్నాము, ఎస్ అని చెప్పచ్చు. రెండు కాదని చెప్తున్నాడు, ఎస్ అని చెప్పచ్చు. నో ఫ్యాన్ ఈజ్ పాన్. మళ్ళీ దాన్ని అడిగాడు. నో పాను ఫ్యాను, ఫ్యాన్ పాను, రివర్స్ అడిగాడు. అది కూడా మనము ఎస్ అని చెప్పచ్చు. బోత్ 1 ఆర్ 2 ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేది సరైన సమాధానము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది శ్రేణిలో భిన్న సంఖ్యను కనుగొనండి. చూడండి మనం జాగ్రత్తగా చూడండి, ఇది నెంబర్ సిరీస్ కాదు. ఇచ్చిన శ్రేణిలో భిన్నమైన సంఖ్యను కనుగొనండి అని చెప్పాడు. ఇచ్చిన దాంట్లో 11, 13, 17, 19, 21, 29.
దీంట్లో 21 తప్ప మిగతావన్నీ ప్రధాన సంఖ్యలు. 21 తప్ప మిగతావన్నీ ప్రధాన సంఖ్యలు. అంతేగాని ఇక్కడ 2 గ్యాప్ ఉంది, ఇక్కడ 4 ఉంది, మళ్ళీ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉండాలి, అలా పెట్టకూడదమ్మా. సరే 19 4 23 ఉంది, మరి తర్వాత 2 ఉండాలిగా, లేదు కదా. సో ఇది నెంబర్ సిరీస్ కాదు అది చెప్పాను. ఇచ్చిన శ్రేణిలో భిన్న సంఖ్యను కనుగొనండి అని చెప్పాము. 21 తప్ప మిగతావన్నీ ప్రధాన సంఖ్యలు. 21 ఈజ్ ద డిఫరెంట్ వన్. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. మధ్యప్రదేశ్ క్యాపిటల్ సిటీ భోపాల్. మధ్యప్రదేశ్ క్యాపిటల్ సిటీ భోపాల్ అయితే మణిపూర్ క్యాపిటల్ ఏంటి? ఇంఫాల్ అని చెప్పొచ్చు. మణిపూర్ క్యాపిటల్ ఇంఫాల్. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ కార్స్ ఆర్ వెహికల్స్. అన్ని కార్లు కూడా వెహికల్స్ అని చెప్తున్నాము. ఆల్ వెహికల్స్ ఆర్ స్కూటర్స్. అన్ని వెహికల్స్ కూడా స్కూటర్స్ అని చెప్తున్నాము. అన్ని వెహికల్స్ కూడా స్కూటర్స్ అని చెప్పాము. ఆల్ కార్స్ ఆర్ స్కూటర్. అన్ని కార్లు వెహికల్, అన్ని వెహికల్ స్కూటర్ అంటే అన్ని కార్లు స్కూటర్లే కదమ్మా. ఎస్ చెప్పచ్చు. ఆల్ స్కూటర్స్ ఆర్ కార్స్. అన్ని కార్లు స్కూటర్లు కానీ అన్ని స్కూటర్లు కార్లు అయ్యే ఛాన్స్ లేదు. ఈ స్కూటర్లు మొత్తం కార్లు ఎక్కడ అవుతున్నాయి? అవ్వట్లేదు కదా. సో ఓన్లీ వన్ ఫాలోస్. ఆప్షన్ ఏ. ఒకటి మాత్రమే సరైంది. నెక్స్ట్ కింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయం నుంచి భిన్నమైన అక్షరాలను సంఖ్యలు ఎంచుకోండి. వీడియో 55 అని చెప్పాడు, ఇమేజ్ 35, మూవీ 64, సాంగ్ 56 అని చెప్పాడు. చూడండి నెంబర్స్ ఇచ్చాడు అంటే వి అంటే ఎంతమ్మా? 22, ఐ అంటే 9, డి అంటే 4, ఈ అంటే 5, ఓ అంటే 15. మొత్తం యాడ్ చేయండి. 9 2 11, 11 4 15, 15 10 25, 2 3 4 5. సరిపోయింది కదా. సో వీడియో 55 రైట్ వన్. నెక్స్ట్ ఇమేజ్ 35 అంట. చూద్దాం ఒకసారి. ఇది రైటే. ఐ 9 13 1 7 5, 7 5 12 13, 13 3 16, 16 9 25, 2 + 1 35. ఇది రైటే. మూవీ 64 అంట. 13 15 22 9 5. చూడమ్మా. 5 3 8 2 10, 10 5 15, 15 9 24, 24 2 2 4 6 64. ఇది కూడా రైటే. మరి అది రైట్ అన్నప్పుడు మిగతా డిఫరెంట్ వన్ డీనే కదమ్మా. ఎందుకంటే నన్ ఆఫ్ దిస్ లేదు, 3 ఒకటే ఫాలో అవుతున్నాయి. ఆప్షన్ డి ఇస్ ద డిఫరెంట్ వన్. చెక్ చేద్దామా. చూడండి 19 15 14 7, 7 4 11, 11 9 20, 25 25, 2 3 4 5, 55 ఉండాలి, 56 ఉంది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఆప్షన్ డి. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 6 42 ప్లస్ 6, 13 10 130 ప్లస్ 12. మరి ఇక్కడ 6 ఒకసారి యాడ్ చేశారు, ఇక్కడ 12 యాడ్ చేశారు. మరి ఇక్కడ 6 ఉంటే 6 యాడ్ చేసుకున్నాం. మరి ఇక్కడ 10 ఉంటే 10 యాడ్ చేయాలి. అది కాదు. ఈ 6 ఎందుకు యాడ్ చేశాడంటే పైన నెంబర్ -1 చేస్తే వచ్చిన నెంబర్ని యాడ్ చేశాడు. పైన నెంబర్ని -1 చేస్తే వచ్చిన నెంబర్ని యాడ్ చేశాడు. అదేవిధంగా 98 రావాలంటే ఇక్కడ ఏముండాలి? సరే ఇక్కడ ఆప్షన్ బట్టి చూద్దాం. 11 8 88, 11 8 ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 11 8 88 ప్లస్ ఎంత యాడ్ చేయాలి మనము? 11 - 1 యాడ్ చేయాలి. 11 - 1 అంటే 10. సో 88 + 10 98. అంటే మీ ఆప్షన్ ఏంటమ్మా? 8 ఈజ్ ద రైట్ వన్. అర్థమవుతుందా? ఈ రెండు ఇంటూ చేసుకొని పైన నెంబర్కి -1 చేసి దాన్ని యాడ్ చేశాడు. 13 10 130, 13కి -1 చేస్తే 12, అది యాడ్ చేస్తే 142. అదేవిధంగా మనం చేసాము. ఆప్షన్ బట్టి చెక్ చేసుకున్నాము. ఫస్ట్ ఆప్షన్ 8 ఉంది. 11 8 88 ప్లస్ 10 ప్లస్ 10 ఎందుకు యాడ్ చేసాము? 11 - 1 1 10 కాబట్టి. సో 98 ఇస్ రైట్ వన్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. సమూహంలో ఎన్ని ఘనాలు ఉన్నాయి? ఇది 1. ఇప్పుడు ఇక్కడ ఏమవుతాయి? దీని కింద ఒకటి ఉంది కదమ్మా, దాని కింద ఒకటి ఉంది కదా. 2 3 4 అంటే ఇక్కడ వరకు 4 అయ్యాయి. 4 5 6 7 8 9 10 10. అర్థమవుతుంది. దాని కిందవి ఈ లైన్గా లెక్కేస్తున్నాను నేను. దాని కింద ఈ లైన్లో ఉన్నాయి కదా.
ఇది కిందది, దానిపై ఇది, దానిపై ఇది, దానిపై ఇది అంటే దీని కింద 3 ఉన్నాయి, దీని కింద ఈ 3 ఉన్నాయి, కింద ఉంటాయి. అండ్ దీని కింద ఈ 2 ఉన్నాయి, దీని కింద 1 ఉంది. అలా లెక్కేసుకుంటూ వెళ్తే పైనుంచి రండి. 1 2 3 4 5 6 7 8 9 10, ఈ 10 ఉన్నాయి. 11 12 13 14 15 16 17 18 19 20 ఎన్నున్నాయేమో మొత్తం 20 ఉన్నాయి. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. దాని కింద ఉన్నాయి కూడా మొత్తం కౌంట్ చేయాలి, మొత్తము 20 ఉన్నాయని చెప్పచ్చు. ఆప్షన్ ఏ ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బర్నర్ ఈస్ కోడ్ యాజ్ CASOIS అని చెప్పాడు. బీకి నెక్స్ట్ ఏంటమ్మా సి, యూకి నెక్స్ట్ ఏంటి మరి ఏనేనా AEIOUలో అన్నీ ఏంటి హచ్చులు. ఏకి తర్వాత ఈ తర్వాత ఐ తర్వాత ఓ తర్వాత యు, మళ్ళీ యు తర్వాత ఏ, అందుకే యు తర్వాత ఏ రాసుకున్నాడు. మళ్ళీ ఆర్ అంటే +1, మళ్ళీ ఎన్ అంటే +1, ఈ అంటే ఈకి తర్వాత ఏంటి ఐ. ఓవెల్స్ హచ్చులు మాత్రమే నెక్స్ట్ హచ్చుల కింద రాసుకున్నాడు. కాన్సనెంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెటర్ ఏదైతే వస్తుందో +1 చేసి ఏదైతే వస్తుందో అది నోట్ చేసుకున్నాడు. మనకి అదేవిధంగా ఎలిమెంట్ కావాలి. ఏక నెక్స్ట్ ఏంటమ్మా ఈ. హౌ మెనీ ఆప్షన్స్ ఆర్ స్టార్టింగ్ విత్ ఈ? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటే ఉందనుకోండి, దట్ ఇస్ ద ఫైనల్. ఎల్కి నెక్స్ట్ ఏంటి ఎం. ఈఎం ఉండాలి, ఓన్లీ 1, దట్ ఇస్ ద ఫైనల్. ఇక్కడ ఈకే ఉంది, క్లియర్. ఈతో ఉండాలని చెప్తున్నాము. 2 ఉన్నాయి, 1వది కాదు 4వది కాదు. తర్వాత చూసుకున్నాము ఎల్ తర్వాత ఏముండాలి మనకి ఎం ఉండాలి, +1 చేయాలి, ఎం ఉండాలి. ఇక్కడ ఒక ఆప్షన్, దట్ ఇస్ ద సి. ఆప్షన్ సి ఇస్ ద ఓన్లీ రైట్ వన్. ఆప్షన్ బి కూడా అయ్యే ఛాన్స్ లేదు, మిగతా చెక్ చేసుకుని పని కూడా లేదు. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. వన్ ఈవినింగ్ బిఫోర్ సన్సెట్, సూర్యాస్తమయానికి ముందు ఒక సాయంత్రము 2 స్నేహితులు రామన్ మరియు అర్జున్ ఒకరితో ఒకరు ముఖాముఖి మాట్లాడుకుంటున్నారు. అయితే రామన్ నీడ సరిగ్గా అతని ఎడమవైపుకు ఉంటే అర్జున్ ఏ దిశను ఎదుర్కొంటున్నాడు? సూర్యాస్తమయం అంటే ఇక్కడే కదా సూర్యుడు ఉండేది. ఇది ఈస్ట్ కదమ్మా, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్. సూర్యాస్తమయం అంటే వెస్ట్కి వచ్చేస్తాడు, పడమరకు వస్తాడు. అయితే రామన్ మరియు అర్జున్, ఇక్కడ రామన్ ఉన్నాడు అనుకుందాము, ఇక్కడ అర్జున్ ఉన్నాడు అనుకుందాము. అర్జున్ ఇటువైపు చూస్తున్నాడు, రామన్ ఇటువైపు చూస్తున్నాడు. అయితే ఒకరితో ఒకరు ముఖాముఖి మాట్లాడుకుంటున్నారు. రామన్ ఇటువైపు తిరిగి ఉన్నాడు, మీరు అర్జున్ అనుకుంటే నేను రామను, ఇటు పక్క పడమర, ఇటు పక్క తూర్పు. ఇలా మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే ఏం చెప్పాడు? రామన్ నీడ సరిగ్గా అతని ఎడవైపుకు ఉంటే, రామన్ నీడ అతని ఎడవైపుకే ఉందంట. అంటే రామన్ నేను అనుకుంటే, ఇప్పుడు సూర్యుడు అక్కడ ఉంటే రామన్ నా ఎడమవైపు ఇది అవుతుంది. అంటే రామన్ నా నీడ ఇక్కడే కదా పడేది, అందరి నీళ్ళు ఇక్కడే పడతాయి, అందరి నీళ్ళు ఇక్కడ పడతాయి. రామన్ నీడ అతని ఎడమవైపే పడిందని చెప్తున్నాడు. అయితే రామన్ నీడ అతని ఎడమవైపు పడాలంటే రామన్ ఇక్కడే ఉండాలి కదమ్మా. సో రామన్ ఇలా ఫేస్ చేస్తేనే ఇక్కడ సూర్యుడు ఉంటాడు, ఇక్కడ నీడ ఉంటుంది. సో రామన్ నీడ ఇటువైపు పడుతుందని చెప్తున్నాము. సో రామన్ నీడ అతని ఎడమవైపు పడితే ఇది కరెక్ట్గానే ఉంది. క్వశ్చన్ ఏంటమ్మా? అర్జున్ ఏ దిశను ఎదుర్కొంటున్నాడు? అర్జున్ ఎటువైపు చూస్తున్నాడు? అర్జున్ ఈజ్ షోయింగ్ ఉత్తరము, నార్త్. అర్జున్ ఈజ్ ఫేసింగ్ నార్త్ అని చెప్పొచ్చు. ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. ఆప్షన్ సి ఉత్తరం అని చెప్పొచ్చమ్మా. ఆప్షన్ సి ఉత్తరం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 85 క్వశ్చన్. ఇచ్చిన జవాబు బొమ్మల నుండి ప్రశ్న బొమ్మను దాచిన పొందుపరిచిన దాన్ని ఎంచుకోని చెప్తున్నాడు. హిడెన్ ఫిగర్. మనకి ఈ ఫిగర్ ఉండాలమ్మా. ఈ ఫిగర్ ఉండాలి అంటే ఇందులో ఉందో జాగ్రత్తగా చూడండి. ఇందులో ఉంది అంటే ఆప్షన్ ఏలో లేదు, బిలో లేదు, సిలో చూసుకుంటే, సి కనుక మనకు చూసుకొని చూడండి ఒకసారి. సో ఒకసారి చూడండి అమ్మా, దీన్ని రొటేట్ చేస్తే మనకు కనిపిస్తుందా? దీని విధంగా రొటేట్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. సో హియర్ సో సీ దట్. దీన్ని రొటేట్ చేసుకుంటే మనకి హిడెన్ ఫిగర్ ఇందులో ఉంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 76534218 సంఖ్యలో ప్రతి అంకెను తదుపరి అంకెతో భర్తీ చేస్తారు. అనగా 1ని 2గా, 2ని 3గా అలా భర్తీ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత
ఎడమ నుంచి పై అంకెలు ఎడమ నుండి కుడికి ఆరోహణ క్రమంలో రాస్తాడు. ఎడమ నుంచి కుడికి, లెఫ్ట్ నుంచి రైట్కి ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద క్రమంలో రాసిన తర్వాత ఎడమ చివరి నుంచి ఏ అంక 5వ స్థానంలో ఉంటుంది. ఎడమ చివరి నుంచి ఏ అంక 5వ స్థానంలో ఉంటుంది. ఫస్ట్ ఈ భర్తీ చేద్దామా? భర్తీ ఎందుకు చేద్దాం? ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. ప్రతి దానికి ఒకటి పెరుగుతూ ఉంది కాబట్టి మనం ఏం చేయక్కల్లా. అంటే వాడు సరి సంఖ్యలకి 2 బేస్ సంఖ్య 1 అలా చెప్పినప్పుడు చేయాలి. ప్రతిదానికి ఒకటి పెరుగుతుంది కాబట్టి అన్నీ పెరుగుతాయి. అన్నీ పెరిగినప్పుడు ఏవి అలాగా ఉంటాయో అలాగే ఉంటాయి కదమ్మా. సో ఏది చేయనవసరం లేదు. ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 ఇవే కదా ఉన్నాయి. వీటిని +1 ప్రతిదానికి ఒక్కొక్కటి పెరుగుతుందని చెప్తున్నాడు. అంటే ఇది పెరిగితే 2ది 3 4 5 6 7 8 9 అవుతుంది. అంతే కదా. సో ఇది చేయనవసరం లేదని చెప్తున్నాను నేను. ఈ కిందది మనకు అవసరం లేదు. ఇదే లాగే ఉంటే సరిపోతుంది. అడిగింది ఏంటమ్మా? ఎడమ చివరి నుంచి ఏ అంక 5వ స్థానంలో ఉంది. ఏది ఉందమ్మా? 1 2 3 4 5 ఉంది. 5 ఏం చేయాలి మరి? +1 చేయాలి కదా. అంటే 6 అని చెప్పాలి. ఆప్షన్ ఏ 6 అనే చెప్పాలి, 5 అని చెప్పకూడదు. ఎందుకంటే చెప్పాడు కదా ప్రతి అంకెను తదుపరి అంకెతో భర్తీ చేస్తానని చెప్పాడు కాబట్టి ఆప్షన్ 6 మనకి ఇది ఫైనల్గా తీసుకోవాలి. ఆప్షన్ 6 ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, deficiency of vitamin C causes squarey. Citrus fruits are low in vitamin C or ascorbic acid. విటమిన్ సి లోపం వల్ల స్క్వారీ వ్యాధి వస్తుంది. ఇది మనం చెప్పచ్చు. విటమిన్ సి లోపం వల్ల స్క్వారీ వ్యాధి వస్తుంది. ఇది అవును అని చెప్పచ్చు. చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. అలాగే సిట్రస్ పండ్లలో విటమిన్ సి లేదా అస్కార్బిక్ ఆమ్లం తక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఉండేదే సిట్రస్ పండ్లలో, వాడు తక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. అంటే అసెషన్ ఏ నిజము, ఆర్ అనేది తప్పు. సో ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ఈ పదం తర్వాత మరో 4 పదాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి ఇచ్చిన పదాల అక్షరాలు ఉపయోగించడం ద్వారా ఏర్పడదు. ఆ పదాన్ని కనుగొనండి. ఈ పదం నుంచి ఒక పదం ఏర్పడదు, ఆ పదాన్ని కనుగొనండి. ఒకసారి చూడండి. కమ్యూనికేషన్లో యాక్షన్ ఉందమ్మా. ACTION ఉపయోగించవచ్చు. ఇది రాయొచ్చు కదా. అదేవిధంగా యూనియన్ చూడండి. UNION యూనియన్ కూడా రాయొచ్చు. నేషన్ NATION NATION ఇది కూడా రాయొచ్చు. యూనిసన్. కమ్యూనికేషన్లో ఎస్ అనే అక్షరం ఉందమ్మా? అసలు లేదు కాబట్టి మనము యూనిసన్ అనేది రాయలేము. దట్ ఈస్ ద ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్. కింది వాటిలో ఏది పులి, ఏనుగు, జంతువుల మధ్య సంబంధాన్ని సరిగ్గా సూచిస్తుంది? పులి జంతువే, ఏనుగు జంతువే, కానీ 2 డిఫరెంట్. ఈ 2 కూడా జంతువులు అని చెప్పొచ్చు. సి దట్ బెస్ట్ వన్. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. ఇది పులి అనుకోండి, ఇది ఏనుగు అనుకోండి, 2 కలిపి జంతువులే, కానీ 2 వేరు జాతులు. సో పులి, ఏనుగు టోటల్ జంతువు అని చెప్పొచ్చు. ఆప్షన్ సి. So here is the ending ma. So it is the last question.